ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 10 మంది మీద కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు టీవీ నటులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. పంజగుట్ట పోలీసులు మాత్రం 11 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, పరేష్ బాయ్, హర్ష సాయి, రీతు చౌదరి అండ్ తేజ, వీరితో పాటు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ర్యాంకర్ గా పనిచేస్తున్నటువంటి శ్యామలు ఎవరైతే ఈమె పైన కూడా కేసు నమోదైనప్పటికీ మొత్తం మీద 12-11 మంది పైన కేసు నమోదైనప్పటికీ ఇదంతా కూడా సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా యాంకరింగ్ చేస్తూ అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన చాలా మంది కూడా అధిక డబ్బులు వస్తాయని ఆశపడి చాలా మంది కూడా ఆన్లైన్ లో డబ్బులు పెడుతున్న పరిస్థితి. డబ్బులు పెట్టిన నేపథ్యంలో కూడా చాలా మంది మోసపోతున్న పరిస్థితి. ఒక 100 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 5,000 వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి. ఇటువంటి రకరకాలైనటువంటి యాప్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ యాప్లలో పెట్టాలి, ఎంత రెట్టింపు డబ్బులు వస్తుందని చెప్పేసి రకరకాలుగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి. ఇవన్నిటి కూడా చాలా మంది కూడా కేసులు నమోదైన పరిస్థితి. ఇటువంటి వారి పైన కూడా తాట తీసామని చెప్పి మరొకసారి కూడా పోలీసులు కూడా చూపిస్తున్న పరిస్థితి. కానీ వీళ్ళు ఇదే స్థాయిలో కూడా పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా కూడా చాలా మంది అమాయకులను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతున్నారో వీళ్ళపైన కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి బాధ్యతలు కూడా చెప్తున్న పరిస్థితి. పంజగుట్టలో మాత్రం 11 మంది కేసు నమోదయ్యేది.